హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు నాని టాకింగ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మందే ఫీల్డ్ పడుతున్నాం మామ. ఒకదన్నా ఇలా ఖాళీగా ఎవరి ఫీల్డ్ లేకపోతే మనదే పడుతున్నాం. ఈ బండి తీసుకుని అయితే పోతున్నాం లేబర్ కోసం. వాళ్ళని ఎక్కించుకొని ఫీల్డ్ కాడికి పోడే. కొంచెం మోసేది ఉంది, అది మోసి తర్వాత మిల్లు పట్టాలా. ఇవాళ ఎవరు ఫోన్ చేయలేదు మామ, ఎవరిది లేదు అంటే ఇరుస్తున్నారు అందరూ. సో ఇలా ఖాళీ ఉండడం ఎందుకని మన ఫీల్డే పడదామని పోతున్నాం. లేబర్ కోసం అయితే పోతున్నారు రేపు కూడా. వాళ్ళని ఎక్కించుకొని ఇక మన ఫీల్డ్ కాడికి పోడే. ఒక ఎకరంన్నర ఉంది మా మంది, అది పట్టుకుంటే పని అయిపోద్ది. ఖాళీగా ఉన్నప్పుడే మనం పని చేసుకుంటే అయిపోద్ది. మళ్ళీ సీజన్ ఫుల్గా స్టార్ట్ అయినప్పుడు హడావుడి ఉంటుంది కాబట్టి ఖాళీ ఉన్నప్పుడే పట్టుకోవాలా. ఇక మన చేని కాడికి అయితే వచ్చేసినాం. చెట్టు కింద పెట్టుకున్నా, కొంచెం మోసేది ఉంది. ఇక 30 గుంటలు మోసినాం, ఇంకొక 1/2 ఎకరం మోసేది ఉంది. సో అది టక్కు మీద మోసుకొని ఇక్కడ వచ్చి కుప్ప పోయాలా. తర్వాత రెండు కలిపి ఒకటిసారి పడదామని అనుకుంటున్నాం. టక్ అయితే పట్టుకొచ్చిన మా వాళ్ళు ధన మోసేస్తులు. ఒక 500కి గుండుకుతా, 600కి మాట్లాడుకున్నారు గుండుకుతా. ఇక లేపుతుళ్ళు ఎక్కడో అక్కడ. ఇక్కడ లోడ్ చేసుకొని అక్కడ కుప్ప కనబడ్డది చూసినా, ఫస్ట్ కుప్ప అక్కడ పోయి అన్లోడ్ చేసేయాలా. 2 కుప్పలు ఒకటిసారి పట్టేస్తే అయిపోద్ది. మళ్ళీ అది కుప్ప పట్టి తర్వాత మోసి తర్వాత మళ్ళీ దాన్ని పట్టుడు ఎందుకని ఇది దబ్బున మోసుకొని ఒకటిసారి పట్టిద్దాం అని మా వాళ్ళకైతే కాంట్రాక్ట్ మాట్లాడినా. దాని మోసేస్తుంది. ఇప్పుడు ఒక 2-3 టిప్పులు అయితే ఏమో, మా అయితే 3 టిప్పులు అయితే ఏమో 1/2 ఎకరం మీద మోసుకొని పోతే అయిపోద్ది. ఈ మనదే పని, కొంచెం లాభమో నష్టమో అని 600కి ఒప్పుకున్నారు. మోస్తులు ఇక మొత్తం ఫీల్డ్ మొత్తం ఏం లేదు మా, మొత్తం కింద పడిపోయింది గాలికి. ఇరుసుడే 2 రోజులు పట్టింది దగ్గర. ఇరిసి మోసుడు ఇవాళ మోస్తున్నాం. ఇది ఇరిసి దగ్గర 1 వీక్ అవుతుంది కావచ్చు. ఇవాళ మోస్తున్నాం. అంటే మా పొట్టిదానికి ఫంక్షన్ ఉండే, మా అన్న కూతుర్కి కొంచెం ఆ ఫంక్షన్ హడావుడిలో మోయలే. ఇవాళ మోస్తున్నాం. ఇక మా వాళ్ళు లోడ్ చేస్తుంది ఇప్పుడే. ఎవరు బక్కోలా ధన లోడ్ చేసుకొని ఇక మోసుకొని ఇక మిల్లు స్టార్ట్ చేసుడే. కత్తెరకోటి ఆడ చూడు ఎక్కడో అక్కడ మోస్తున్నారు. ఒక 8 మంది వచ్చింది అలా. 8 మంది, నాకు 9 మంది. కానీ నేను ఇలా వర్క్ చేస్తలేను, లోడ్ చేస్తున్నా. అంటే కొంచెం ఒత్తుతున్నా, రోడ్డు మీద పోయేటప్పుడు అటు ఇటు పడుతుందని ప్రెస్ చేస్తున్నా కొంచెం. మా వాళ్ళు అయితే మోస్తున్నారు. చూడు ఎట్లా పట్టుకొచ్చి దాంట్లో మోస్తున్నా. మా బాబాయ్ గారు నడుచుడే చేత అట్లా కంకిలా. లోడ్ అయితే అయిపోయింది మా ఫైనల్. ఇక మనం పోయి ఆడ జాకిలు అయిపోయి మళ్ళీ రావాలా. లోడ్ అయిపోయింది, ఇక పోవాలా. మామ ఇప్పుడు అయితే మాదారం ఫీల్డ్కి వచ్చినాం. మా అమ్మని పట్టేసినాం. అంటే నేను గింజలు గుంజుల్లో కొంచెం పని ఉండి వీడియో తీయలే. ఇప్పుడైతే మాదారం అన్న ఒక కిరాయి దొరికింది. మాదారం ఉందంటే మాదారం ఫీల్డ్కి అయితే వచ్చేసిన. మిల్లు అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ ఎకరంన్నర ఉంది, ఎకరంన్నర పడుతున్నాయి ఇప్పుడే. కంకి మాత్రం మామూలు లేదు మామ. ఒక్కొక్క కంకి ఒక చెయ్యి బారుంది. ఒక కంకికి దగ్గర 532 గింజలు ఉన్నాయి. చూడండి ఎన్ని గింజలు ఉన్నాయో. పెద్ద హెవీ సైజ్ ఉంది కంకి అయితే. మన మిల్లు చూడు ఎంత నీట్గా పడుతుందో. వెనకాల ఒక్క గింజ కూడా పోవట్లే, ఎంత శుభ్రంగా వస్తుందో చూడండి. మీరే చూడవచ్చు, అబ్జర్వ్ చేయండి. వెనకాల ఒక మనిషి ఎందుకంటే మనం ఒక 10 మంది ధన స్పీడ్గా పోస్తుండగా మనం వర్క్ ఆగకుండా ఒక మనిషిని పెడుతున్నాం. కొంచెం జామ్ అయినా ఆయన చూసుకుంటాడు. మళ్ళీ ఈ బోండాలు వెనకాల గుంజనికి, పొట్టు గుంజనికి మొత్తం ఒక మనిషి సపరేట్గా పెడతాం. మిగతా వాళ్ళందరూ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. 6 మంది వేస్తుళ్ళు, 3 మోస్తుళ్ళు. ధన వర్క్ అయితేనే ఉంది. అన్న అయితే ట్రాక్టర్ పెట్టుకున్నాడు. గింజలు చూడు ఎంత నీట్గా వస్తున్నాయో. గింజలు బాగా వస్తున్నాయి తమ్ముడు అన్నాడు అన్న. ఫీడ్బ్యాక్ మామూలు లేదు. మన మిల్లు ఎక్కడికి పోయినా రిమార్క్ అయితే లేదు. ఇప్పటిదాకా ఎవ్వరు మంచి లేదని చెప్పలే, ఎక్సలెంట్ ఉందని చెప్పారు. అట్లుంటే మరి మన మిల్లుతో. అన్న బండి చూడండి, ఇప్పటి కాదు మామ, ఇది 12 సంవత్సరాల బండి అంట. ఘోరంగా ఇలా బండి తీసుకుంటే ఇప్పుడు దాకా అలా అమ్ముడు ఉంటుంది అంట, ఎక్స్చేంజ్ ఇచ్చుడు ఉంటుంది అంటే ఏముంటుందంట. మా డాడీ గాడికి అంట ఒక టిప్ అయితే పట్టేసిళ్ళు. మా బాబాయ్ గాడి చూడు ఎట్లా లండన్ పోతుండు. ఉరుకుడు తింటా ఉంటాడు, తాగుతా ఉంటాడు, ఉరుకుతూనే ఉంటాడు. అదే పని ఇక మా వాడికి. తాగుడు అదే పని.
లోడ్ అయింది. ఇప్పుడు అన్న పోయి జాకీ లేపి వస్తాడు ఇంటికాడ. అంటే పక్కనే ఊరు. ఆ ఊర్లో పోయి జాకీ లేపి మళ్ళీ వచ్చుడే. దానికి సెల్ఫ్ లేదు మామ. అది బండి స్టార్ట్ అయిన అట్నే స్టార్ట్ లోనే ఉంచిండు. కానీ ఎక్సలెంట్. అప్పుడు మహీంద్రా బండిలే వేరు వాయి. మామూలు దమ్ము ఉండదు వాటికి. పికప్ ఘోరంగా ఉంటది. దాంట్లో ₹1000 డీజిల్ పోతే 2 రోజులు నడుస్తుందంట మామ. దగ్గర దగ్గర లోడింగ్ కి. ఈ బండ్లు మన బండ్లు అయితే ఒక పూట కూడా నడవు. ₹1000 డీజిల్ పోసినా 17,000 వేస్ట్ పెట్టినాను మన బాయ్ బండ్లు. చెప్పిన. మైలేజ్ కింగ్ అంటే మహీంద్రానే. ఆడమా చూడు అది ఎట్లా ఇప్పటి బండి 17,000 కాదు అది. పెడతా సే కామ్ 275 12 ఇయర్స్ బ్యాక్ బండి అంట అది. గుడ్ మామూలు కండిషన్ లేదా మరి అది. ఎక్కినా అన్నకి 2 బండ్లు ఉన్నాయి. ఒకటి జాండీర్ ఒకటి మహీంద్రా. ఒక లోడ్ అయితే అయింది ఇప్పుడు. పోయి పోసి రావాలా. చూడు ఎట్లా బండి ఉందో. మామూలు పీకుడు పీకట్లే మళ్ళా. మా వాళ్ళు అక్కడ ఇక జరసేపు కూర్చోడమే. అన్న జాకీ లైఫ్ వచ్చేసరికి ఆడ కూర్చుంటారు చెట్టు కింద పోయి. అంటే వాటర్ బ్రేక్ ఇక. వెనకాల వెనకాల మనిషి మొత్తం క్లీన్ చేసుకుంటా ఉంటాడు. ఇట్లా గ్యాప్ వచ్చినప్పుడు. అన్న అయితే ఒక స్ప్రైట్ తెమ్మంటే స్ప్రైట్ తెచ్చిండు చల్లగా మా వాళ్ళకి. నేను బట్ట పోయి ఇస్తున్నా. ఎండకి స్ప్రైట్ థమ్స్ అప్ ప్రతి రైతు తెస్తూనే ఉంటాడు. ఎందుకంటే కష్టపడుతున్నారు ఎండలని తెస్తారు. మామూలుగా స్ప్రైట్ తాగటం అంటే ఈ లోడ్ కానీ లోడ్ అయితే తర్వాత తాగుతామని మంచి కసిలో ఉన్నారు ఊపులా. ఆగుడు లేదు తగ్గేది లేదు అంటున్నారు. అసలు టైం వేస్ట్ అవుతుంది మా. కానీ ఏదో ఒక చెట్టు కింద పెట్టు అనేసరికి నేను చెట్టు కింద పట్టేసిన. ఈ లోడ్ అయిన తర్వాత కూర్చొని తాగుతారంట. అది ఆ లోపు అన్నది పోయి జాకీ లేపి వస్తాడు. అప్పుడు స్ప్రైట్ తాగుతారంట. కంకి మాత్రం ఎక్సలెంట్ ఉంది మామ. 3 ఎంత కొద్ది బార్ లేదు. ఒక ఓవర్ చేయి బార్ ఉన్నది. మా వాళ్ళు ఆ ఫీల్డ్ చూసి వామ్మో ఇంతనా అన్నారు. ఎకరంన్నర ఫీల్డ్ గానీ అది దగ్గర దగ్గర కంకి మాత్రం ఘోరంగా ఉన్నది. ఆ కుప్పని చూసే భయపడ్డారు. అయినా తప్పదు. యాసంగి మొక్కజొన్న అంటేనే అంతే. కుప్పలు బాగానే ఉంటాయి. ఫీల్డ్ బాగానే ఉంటాయి. ఇక తప్పదు పట్టాల్సిందే మనం. మా వాళ్ళు వేస్తున్నారు ధనధన ఇద్దరు మోస్తులు. ధనధన వర్క్ అవుతుంది. నన్ను ఇలా వర్క్ చేయొద్దు అన్నారు మామ. నేను మా చేనులో చేయలేక ఇవాళ వద్దన్నారు. సరికి ఇక నేను సపోర్ట్ దాకా కూర్చున్నా. ఇక లోడ్ అయితే అయింది. మా వాళ్ళు స్ప్రైట్ తాగనీకి వస్తారు. లోడ్ అయిపోయింది. అన్న పోయి జాకీ లేపొస్తాడు. ఆ లోపు మా వాళ్ళు స్ప్రైట్ తాగుతారంట. చల్లగా కూర్చొని జరసేపు ఒక 10 నిమిషాలు స్ప్రైట్ తాగకుండా చిల్ అవుతారు. మళ్ళీ ఆ బండి రాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అట్లుంటది. మా మూటా మేస్త్రి చూడు ఎంత హ్యాండ్ ఓవర్ చేస్తుంది. అట్లా థమ్స్ అప్ తాగుతున్నా నడిపిస్తుంది దగ్గరుండి. స్ప్రైట్ పోస్తుంది అందరికి. మా వాళ్ళేమో స్ప్రైట్ పోస్తుంది. స్ప్రైట్ తాగుతుంది ఇక చల్లగా. ఎండకి చల్లగా ఉంటేనే కొంచెం ఎనర్జీ డ్రింక్ అది. లేకపోతే అట్నే కంటిన్యూస్ పని చేయాలంటే ఒక్కొక్కటి అదురుతుంది. చుక్కలు కనబడతాయి. ఇది మా ఇయాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.